డాక్టర్ జే పాల్ లేగాన్స్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది. విస్తరణ విద్యా పితామహుడు డాక్టర్ జే పాల్ లేగాన్స్. విస్తరణ విద్యకు సంబంధించినంత వరకు విస్తరణ విద్య పితామహుడు. విస్తరణ విద్య పితామహుడు డాక్టర్ జే పాల్ లేగాన్స్. సో దాంట్లో మీరు చూసేటట్టయితే అక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఒకటి ఇచ్చారు. చూసేటట్టు ఒక్కోదానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. అక్కడ 1, 2, 3, 4, 5 అని ఒక 5 నెంబర్లు ఉన్నాయి. ఇది ఒక సైకిల్ అన్నమాట. సో ఈ విస్తరణ విద్య అనే దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు విస్తరించడం అని అనుకున్నాం. ల్యాబ్లో లేకపోతే ప్రయోగశాలలో కనుక్కున్నటువంటి కొత్త విషయము, లేకపోతే ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్తో నాట్లు వేయడం అనే విషయాన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఈ తీసుకువెళ్ళడంలో చాలా రకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయని చెప్పాడు పాల్ లేగాన్స్. సో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి అని చెప్పాడు అనమాట. ఈ విస్తరించడం అని అనుకున్నాం. ఎలా విస్తరించేస్తాం? ఊరికే విస్తరించేయడం కుదరదు. కాబట్టి ఆ విస్తరించడంలో కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పాడు అనమాట. ఏదైనా ఒక విషయం, లేకపోతే కొత్త టెక్నాలజీ, లేకపోతే కొత్త విషయం, లేకపోతే ప్రయోగశాలలో కొత్తగా కనుక్కున్నటువంటి విషయం, దాన్ని రైతు దగ్గరికి చేర్చాలి అని అంటే డైరెక్ట్గా చేర్చడం కుదరదు. దాంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పాడు. అందులో ఉన్నటువంటి స్టెప్సే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది పరిస్థితి మరియు సమస్యల విశ్లేషణ. అది మొట్టమొదటి పాయింట్ అన్నమాట. పరిస్థితి మరియు సమస్యలు, వాటి తాలూకు విశ్లేషణ. దాన్ని ఏమన్నారు అక్కడ? ఎనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషన్ అన్నారు. సో ఆ పరిస్థితిని మనం విశ్లేషించుకోవాలి, ఆ సమస్యని మనం విశ్లేషించుకోవాలి. అది మొట్టమొదటి స్టెప్గా తీసుకోవాలని చెప్పాడు అనమాట. ఎవరు? డాక్టర్ జే పాల్ లేగాన్స్. విస్తరణ విద్యలో క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగచ్చు. విస్తరణ విద్య విధాన కార్యక్రమాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అన్నారు? విస్తరణ విద్య పితామహుడు ఎవరు అని అంటే పాల్ లేగాన్స్. సో పాల్ లేగాన్స్ ఏంటంటే ఒక 5 రకాలైనటువంటి స్టెప్స్ మనకి ప్రతిపాదించాడు. అందువల్ల ఏంటంటే డాక్టర్ జే పాల్ లేగాన్స్ చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలన్నమాట? పరిస్థితిని విశ్లేషించాలి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మనం పిఆర్ఏ టెక్నిక్లో ఏదైనా సమస్య తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ముందుగా మనం అప్పుడు ఏం చేయాలి? విశ్లేషించాలి. పరిస్థితిని విశ్లేషించాలన్నమాట. ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది? ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులందరికీ కూడా దిగుబడులు ఎందుకు తక్కువగా వస్తున్నాయి? అదొకటి. ఈ గ్రామంలో ఉండేటువంటి రైతులు ఆధునిక వ్యవసాయ టెక్నాలజీని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు? లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ వీళ్ళకి అందడం లేదా? లేకపోతే రైతులకు ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఎందువల్ల ఇలా జరుగుతుంది? మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి దిగుబడులు వస్తూ ఉంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎందుకు సరైనటువంటి దిగుబడులు రావటం లేదు? దీన్ని ఏమంటారంటే పరిస్థితుల విశ్లేషణ అని అంటారు. ఎనాలిసిస్ అనమాట. ఎందుకు ఇలా జరిగింది ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనే దాన్ని మనం ఏమంటామంటే పరిస్థితుల విశ్లేషణ అంటాం. సో పాల్ లేగాన్స్ చెప్పిన దాని ప్రకారం మొట్టమొదటి స్టెప్ ఏంటంటే విశ్లేషించాలి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా మనం ఆ సమస్యను కనుక్కోవాలి. పిఆర్ఏ టెక్నిక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి, వాటి ద్వారా అవ్వచ్చు. ఒక సమస్యను మనం కనుక్కున్న తర్వాత ఈ గ్రామంలో రైతులు ఎందుకు దిగుబడులు సాధించట్లేదు, అది సమస్య అనుకోండి. దాని మీద మనం విపరీతమైనటువంటి విశ్లేషణ చేయాలి. ఎందుకు చేయట్లేదు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మనం విశ్లేషణ అనేది చేయాలన్నమాట. అదే అక్కడ ఇచ్చారు. మొట్టమొదటి దశ ఏంటి అక్కడ? పరిస్థితుల విశ్లేషణ, ఎనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో అక్కడ ఏవో ఇచ్చారు, దాంట్లో అన్నీ ఇచ్చారు. పరిస్థితిని విశ్లేషించటకు పరిస్థితికి సంబంధించినటువంటి వాస్తవ సమాచారం కావాలి. వాస్తవ సమాచారాన్ని ఏదో ఒక పద్ధతిలో మనం రాబడతాం. వాస్తవమైన సమాచారం ఏమనగా ప్రజల యొక్క ఆసక్తి, ప్రజలు ఏ విషయాల్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, వాళ్ళకి విద్య అందుతుందా లేదా, వారికి అసలు ఏం కావాలి, అలాగే వాళ్ళ తాలూకు సాంఘిక ఆచారాలు ఏంటి, వాళ్ళ ధోరణి ఎలా ఉంది, గ్రామస్తుల తాలూకు ధోరణి ఎలా ఉంది, వీటితో పాటు అక్కడ ఉండేటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయి, గృహాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏవైనా అత్యవసర సేవలు ఏ విధంగా ఉన్నాయి,
వీటన్నిటికి సంబంధించినటువంటి వాస్తవంగా వాళ్ళకి దొరికేటువంటి అక్కడ ఉండేటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా సేకరించి దాన్ని బట్టి మనం విశ్లేషణ అనేది చేయాలన్నమాట. సమస్యను ఆ విధంగా మనం విశ్లేషణ చేయాలి. మొట్టమొదటి స్టెప్ ఏంటి? పరిస్థితి విశ్లేషణ. సో అలాగే రెండో స్టెప్కి వద్దాం. ఆ ట్రయాంగిల్ లేకపోతే అక్కడ ఇచ్చారు కదా, అది ఆ బొమ్మ ఎక్కడైనా సరే వేయాల్సిందే. పాలిగాన్స్ గురించి, విస్తరణ విద్య గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఆ బొమ్మ వేసి 5 పాయింట్లు 5 చోట్ల మనం అలాగా గుర్తించేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అయింది. సో మొట్టమొదటిది పరిస్థితి, సమస్యలు. రెండవది వచ్చేటప్పటికి ఉద్దేశాలు నిర్ణయించుకోవడం. సాధారణ ఉద్దేశాలకు మరియు ప్రత్యేక ఉద్దేశాలకు మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తించాలి. సభ్యులు ముఖ్యమైన కొన్ని సమస్యలను మాత్రమే తీసుకుని వాటి లక్ష్యాలను నిర్ణయించుకునే విధంగా ప్రణాళిక రచన ఉండాలి. సూచించబోయే పరిష్కారాలు వారికి సంతృప్తి ఇవ్వాలి. సో ఒక ఏదైనా సమస్యను మనం కనుక్కున్న, ఈ గ్రామంలో సరైనటువంటి దిగుబడులు రావట్లేదు రైతులన్నింటికీ కూడా అనేది ఒక సమస్య. దాని గురించి రకరకాలుగా విషయాలన్నింటినీ కూడా మనం చర్చించిన తర్వాత రెండో స్టెప్లో మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని వాళ్ళకి చూపించాలి. దాన్నే ఉద్దేశాలు, పరిష్కారాలు అన్నారు. మన ఉద్దేశం వాళ్ళకి చెప్పి, ఈ విధంగా మీరు చేస్తే మీ గ్రామంలో దిగుబడులు పెరుగుతాయి. ఎకరానికి మీరు 5-6 బస్తాలు పండిస్తున్నారు, ఇలా చేస్తే కనీసం 30 బస్తాలు వస్తాయి. అయితే ఎకరానికి మీరు 30 బస్తాలు పండిస్తున్నారు, ఇలాగ ఈ విధంగా మీరు చేస్తే ఎకరానికి 50 బస్తాలు పండుతాయి అనేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఉద్దేశము లేదా పరిష్కారం అంటాం. సో దాన్ని మనం బోధిస్తాం అన్నమాట. అది ఎప్పుడు రెండో స్టెప్లో చేస్తాం. మొదటి స్టెప్లో ఏం చేస్తాము? దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చేస్తాం. చెప్పు. రెండవ దశకు వచ్చేటప్పటికి ఏంటంటే ఉద్దేశాలు లేకపోతే పరిష్కారాలు అంటారు. సో ఏ ఉద్దేశాలు మనకేమున్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత పరిష్కారాన్ని మనం సూచించాలన్నమాట. గ్రామంలో దిగుబడులు రావాలి, రైతులందరికీ కూడా దిగుబడులు రావాలి అని అంటే దానికి ఏం చేయాలన్నమాట? ఒక పరిష్కారాన్ని మనం చూపెట్టాలి. వ్యవసాయ కార్యకర్తగా మనం గ్రామంలోకి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పరిష్కారంతో వెళ్ళాలన్నమాట. పరిస్థితిని విశ్లేషించుకున్నాం, రకరకాలైనటువంటి సోర్సుల ద్వారా ఇప్పుడు మనకు చెప్పారు కదా, వాటన్నిటి ద్వారా ఒక డేటా తీసుకున్న తర్వాత విశ్లేషణ జరిపిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ విశ్లేషణ చేసినంతటినీ కూడా తీసుకుని వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని మనం తయారు చేస్తాం. రెండో స్టెప్లో జరిగేది అదే. సో పరిష్కారం అని చెప్పింది. పరిష్కారం నెంబర్ 1 ఏంటంటే గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ కూడా సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించట్లేదు, లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించట్లేదు. కాబట్టి వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేయాలి అనే దాన్ని ఇచ్చేసాం. సపోజ్ గ్రామంలో కూలీలు ఎవరూ లేరు, వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు అనుకోండి. సో వరి నాట్లు వేసే టైం కల్లా కూడా రైతు ఏం చేస్తున్నాడు? మిగిలిన పక్కన ఉండేటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడి నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తుంది. సో ఇలాగా పక్క గ్రామాల వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేయొచ్చు. సో వరి నాట్లు వేయడానికే అసలు దానికి ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా అక్కడే పెట్టేస్తున్నాడు. సో ఇంక మరి దాని మీద ఏం లాభం వస్తుంది? ఇది సమస్య. సో అప్పుడు ఏం చేస్తారంటే సో ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ఒక దాన్ని తీసుకొచ్చి దాంతోపాటు వరి నాట్లు వేయించుకుంటే ఈ సమస్య సులువుగా పరిష్కరించుకోవచ్చు. రైతులు ఏం చేస్తున్నాడు? దానికి సంబంధించినటువంటి పెట్టుబడి మొత్తం ఈ నాట్లు వేయడానికే సరిపోతుంది. ఎందుకంటే గ్రామంలో కూలీలు లేరు, వాళ్ళు మిగతా ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి కూలీలను పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి నాట్లు వేయించుకోవాలని అనుకుంటే కుదరట్లేదు, ఎందుకంటే ఎక్కువ డబ్బు అవుతుంది. సో ఈ డబ్బంతా కూడా దాని పెట్టుబడికే మొత్తం సరిపోతుంది, దాని మీద వచ్చేటువంటి దిగుబడి ఏమీ ఉండటం లేదు. సో ఇలాంటివన్నీ జరిగిన తర్వాత దానికి పరిష్కారం ఏంటి సూచిస్తాడు కార్యకర్త, వ్యవసాయ కార్యకర్త? ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కొనుక్కోవడమో లేకపోతే అద్దెకి తెచ్చుకోవడమో చేసుకుని దాని ద్వారా నాట్లు వేసుకునేటట్టయితే చాలా వరకు డబ్బులు మిగిలించుకోవచ్చు అని చూపిస్తాడు అనమాట. దాన్ని మనకి ఏమంటారు? పరిష్కారం అంటాం. మొట్టమొదటి దాన్ని అనాలిసిస్ అంటే, రెండవ దాన్ని ఏమంటాము? పరిష్కారాన్ని మనం చూపిస్తాం అన్నమాట. పరిష్కారాన్ని మనం అతనికి చూపిస్తాం, రైతుకి మనం చెప్పాలి. అతని పరిస్థితిని అంతటిని కూడా విశ్లేషించిన తర్వాత ఈ విధంగా చేస్తే మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా నీకు మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం వస్తుంది, మిగతా గ్రామాలందరితో కూడా మీరు సమానంగా ఉండగలరు అని మనం అక్కడ చెప్పగలుగుతాం అన్నమాట. అని చెప్తే దాన్ని మనం ఏమంటున్నామంటే పరిష్కారం అని అంటున్నాం. ఇది రెండో స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే అనాలిసిస్ చేస్తాం, సమస్య ఏంటి అని మనం తెలుసుకుంటాము.
రెండో స్టెప్కి వచ్చేటప్పటికి ఏం చెప్తామంటే పరిష్కారాన్ని మనం రైతుకి మనం చెప్తాం. మూడోది చూడండి. మూడో దానికి వచ్చేటప్పటికి దాన్ని ఏమన్నారు? మూడవ దశలో బోధన లేదా టీచింగ్ అన్నారు. బోధన లేదా టీచింగ్, బోధనలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దాన్ని నిర్ణయించుకుంటారు. మొదటి 2 దశలు బోధన అవకాశాలు, కానీ అభ్యసన పరిస్థితులు సృష్టించాలి. అభ్యసనను ఉత్తేజపరచడానికి వివిధ రకాల భావ వ్యక్తీకరణ పద్ధతులు అవలంబించాలి. వీటిని మాస్ మీడియా, గ్రూపు మరియు వైయక్తిక పద్ధతుల నుండి ఎన్నుకోవాలి. రకరకాల పద్ధతులు ఉన్నాయి, మళ్ళీ మనం తర్వాత చెప్పుకోవచ్చు. ఈ పరిష్కారం అనే దాన్ని ఒకసారి మనం కనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే రైతుకి బోధించాలి. రైతుకి అర్థమయ్యేటట్టుగా బోధించడము మూడో స్టెప్. మనం పరిస్థితిని విశ్లేషణ చేశాము. మిగిలిన గ్రామాల్లో ఉండేటువంటి రైతులతో పోలిస్తే ఈ గ్రామంలో ఉండేటువంటి రైతులకి దిగుబడులు తక్కువగా వస్తున్నాయి. దాని గురించి మనం రకరకాల పాయింట్స్ మీద మనం ఆలోచించి ఒక విశ్లేషణ అనేది చేసాం మొట్టమొదటి స్టెప్లో. రెండో స్టెప్లో మనకి ఏం తగిలింది, దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని మనం కనుక్కున్నాం. మీరు ఈ విధంగా చేస్తే ఇలా అవుతుంది, లేకపోతే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి వాళ్ళు బయటపడవచ్చు అని ఒక పరిష్కారాన్ని కనుగొంటాం. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బోధించడం, లేకపోతే టీచింగ్ అంటారు. ఈ టీచింగ్లో ఏం చేస్తామంటే ఇలాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు ఉపయోగించాలి, ఇలా మీరు ఉపయోగిస్తే చక్కగా మీ దిగుబడులు పెరుగుతాయి అని మనం రైతుకి బోధించాలి. దీన్నే మనం ఏమన్నారంటే బోధన అని అన్నారు. నియోజనను బోధించుట అని అన్నారు చూడండి. సో బోధించాలన్నమాట, రైతుని కూర్చోబెట్టి బోధించాలి. సో ఆ గ్రామంలో బోధించడం ఎలా చేస్తాం మనం? ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులందరినీ కూడా ఒక దగ్గరికి పిలిచి వాళ్ళకి ఆ పరికరాన్ని తీసుకొచ్చి చూపెట్టడం, లేదంటే ఆ పరికరం ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆల్రెడీ ఎక్కడైనా ఒక దగ్గర పనిచేస్తుంటే వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి చూపెట్టడం, దాన్ని బోధన అంటారు. లేదు అని అంటే గ్రామంలో ఎక్కడో ఒక దగ్గర ఒక పెద్ద స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని ప్రదర్శించడం, లేకపోతే డైరెక్ట్గా దాన్నే తీసుకుని వచ్చి రైతులందరి ముందు దాన్ని ఎలా పనిచేస్తుందో వాళ్ళకి చెప్పడం, లేకపోతే ఏమీ లేకపోతే దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి ఆ రైతులకు చూపెట్టడం. ఇవన్నీ కూడా బోధనా పద్ధతులు, రకరకాలైనటువంటి బోధన పద్ధతులు అంటారు. అందుకే అక్కడ ఇచ్చారు మీకు గ్రూపు మరియు వైయక్తిక పద్ధతుల నుండి ఎంచుకోవాలన్నారు. సో ఆ పద్ధతులన్నీ కూడా బోధనా పద్ధతులు అన్నమాట, టీచింగ్ మెథడ్స్ అంటాం. రైతుకి అర్థమయ్యేటట్టుగా బోధించడము. చూస్తే నమ్ముతారు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. అంటే ఏంటనమాట, ఎక్స్టెన్షన్లో అదొక పెద్ద ప్రిన్సిపల్. ఏంటనమాట అది? చూస్తే నమ్మడం. రైతులు కూడా అలాగే ఉంటారు. ఏదో మనం ఎంతో పెద్ద అరికథ అలా చెప్పామనుకోండి, దానివల్ల పెద్దగా ఏమీ ఇది ఉండదు. కానీ ఏదైనా ఇది ఎలా జరుగుతుందో అని చెప్పి మనం డైరెక్ట్గా చూపెట్టామనుకోండి, దాన్ని నమ్మడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దాన్నే మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు. అందుకే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా పద్ధతులు, ఒక విషయాన్ని రైతుకు బోధించడంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ బోధనా పద్ధతులు అని మనకు తర్వాత వస్తుంది. ఒకసారి మీరు ఎలా చూస్తే తిప్పండి వెనక్కి, 11వ పేజీ చూడండి. మెటీరియల్లో 11వ పేజీ మీరు చూస్తే అక్కడ ఉంటాయి విస్తరణ బోధనా పద్ధతుల విభజన అని ఇచ్చారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్. ఇక్కడ రకరకాలైనటువంటి పద్ధతులు ఇచ్చారనమాట. సామూహిక పద్ధతులు, సాముదాయిక పద్ధతులు, మొట్టమొదటిది వైయక్తిక పద్ధతులు. సో అలా మనకి వెళ్తే సాధనాల రూపకల్పనను బట్టి, లేకపోతే విస్తరణ బోధనా పద్ధతులను బట్టి, ఉపయోగాన్ని బట్టి ఇలాగ రకరకాలుగా వాటిని విభజించారు. అది క్లాసిఫికేషన్ అనమాట, బోధనా పద్ధతులు ఇవన్నీ కూడా. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఏంటి? బోధనా పద్ధతులు. సో ఈ రకరకాలైనటువంటి బోధనా పద్ధతుల ద్వారా రైతుకి విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా మీరు విషయాన్ని? సో ముందుగా పరిస్థితిని మనం విశ్లేషిస్తాం. గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితిని విశ్లేషించి తర్వాత దానికి ఒక పరిష్కారాన్ని కూడా మనమే కనుక్కోవాలి. ఎవరైతే విశ్లేషణ జరిపామో వాళ్ళు, లేకపోతే వ్యవసాయ కార్యకర్త దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. మూడో స్టెప్లో ఏం చేయాలంటే ఏదైతే మనం పరిష్కారాన్ని మనం చూసామో ఆ పరిష్కారాన్ని రైతులకు బోధించాలి. ఈ బోధించడంలో రకరకాలైనటువంటి బోధనా పద్ధతులు అనేవి ఉంటాయి. అవి ఎలాగైనా అవ్వచ్చు. ఒక వీడియో చూపెట్టచ్చు, డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపెట్టచ్చు, లేదంటే ఆ మిషన్నే తీసుకొచ్చి చూపెట్టచ్చు,
లేకపోతే ఎక్కడైతే ప్రయోగం జరుగుతుందో అక్కడ వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన ప్రయోగం ఏర్పాటు చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. దానికి సంబంధించిన లిటరేచర్ లేకపోతే ప్యాంప్లెట్స్, ఈ లీఫ్లెట్స్ ఇవన్నీ తీసుకొచ్చి రైతులకు ఇవ్వచ్చు. ఇలాగా ఇవన్నీ కూడా బోధనా పద్ధతులే. ఒకదాని ధరతోటి ఇవన్నీ కూడా బోధనా పద్ధతులే. మనకి ఉన్నటువంటి బోధనా పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా అయితే రైతుకి మనం ఈజీగా చెప్పగలుగుతామో ఆ పద్ధతి ద్వారా అతనికి చెప్పగలగాలి. దాన్ని మనం ఏమంటామంటే బోధన అంటాం. 3వ స్టెప్ అదే. మరి అర్థమవుతుందా? బోధన అంటాం. సో దాన్ని మనకి టీచింగ్ అన్నారు, 3వ దశ అని అన్నారు. సో ఆల్రెడీ బోధించాం. సమస్యని, గ్రామంలో ఉండేటువంటి సమస్యని మనం విశ్లేషించాము. దానికి ఒక పరిష్కారాన్ని కూడా మనం కనుక్కున్నాం. మనం ఏ పరిష్కారం అయితే కనుక్కున్నామో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలి అనేది మన పరిష్కారం. సో ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలి అనే విషయాన్ని రైతుల దగ్గరికి మనం చేరవేయడాన్నే బోధన అంటారు. దీనికోసం రకరకాలైనటువంటి బోధనా పద్ధతులు ఉంటాయి. అది తర్వాత స్టెప్ చూడండి. 4వ దశ. 4వ దశ వచ్చేటప్పటికి ఏంటి? మూల్యాంకనం. దీన్నే ఇవాల్యుయేషన్ అంటారు. పరీక్ష పేపర్లు రాశారనుకోండి, కరెక్షన్ చేస్తాం కదా, దాన్నే ఇవాల్యుయేషన్ అంటారు. ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్లు తీసుకుని వెళ్తాం, అన్నీ కూడా చేసి మార్కులు వేస్తాం. ఆ విధంగా పేపర్స్ కరెక్షన్ చేయడాన్ని ఏమంటాం? ఇవాల్యుయేషన్. తెలుగులో ఏమంటారు దాన్ని? మూల్యాంకనము. పేపర్లు కరెక్షన్ చేయడాన్ని ఏమంటాం అంటే మూల్యాంకనము అని అంటాం. సో ఇలాగ మనం ఒక పరిస్థితిని విశ్లేషణ జరిపి ఒక పరిష్కారాన్ని కనుక్కొని దాన్ని రైతులకు బోధించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫాలో అవుతున్నారు అనే దాన్ని అందరినీ కూడా మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి స్టెప్ ఏంటి? 4వ దశ. 4వ దశలో ఆ పని చేస్తామన్నాడు. మనం బోధించిన దాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా, మనం చెప్పినటువంటి సిస్టమ్ ప్రకారం వీళ్ళు చేస్తున్నారా లేదా అనే దాన్ని అంతటినీ కూడా మనం ఏ స్టెప్లో గమనిస్తామంటే మూల్యాంకనం. దాన్నే 4వ స్టెప్ అన్నాము. మూల్యాంకనం చేస్తాం అన్నమాట. మూల్యాంకనంలో మనకు అన్నీ తెలుస్తాయి. వీళ్ళు మనం అనుకున్నట్టుగా చేస్తున్నారా లేదా, చేస్తే ఎలా చేస్తున్నారు, చేయకపోతే ఏ విధంగా మన అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేయట్లేదు, ఇవన్నీ కూడా దాంట్లో మనం గమనిస్తాం అన్నమాట. అదే ఇచ్చారు అక్కడ. ఇది విస్తరణ బోధన యొక్క మూల్యాంకనము. ఇది ఎంతవరకు ఆశయాలను సాధించడంలో సఫలీకృతమైందో నిర్ణయిస్తుంది మరియు ఆశయాలు ఎంత ఖచ్చితంగా నిశ్చితంగా పొందుపరచబడినవో నిర్ణయించేటటువంటి పరీక్ష. సో ఈ పరీక్షలో మనకి ఏంటంటే మనం ఏదైతే అనుకున్నాం, మనం ఒక సమస్యని కనుక్కొని దానికి ఒక పరిష్కారాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని రైతులకు బోధించిన తర్వాత వాళ్ళు ఆ పద్ధతిని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనే దాన్ని మనం మూల్యాంకనం అనేది చేస్తాం. 4వ దశలో మూల్యాంకనం చేస్తాం అన్నమాట. బాగా చేస్తున్నారా లేదా, ఏంటి పొరపాట్లు ఏమైనా చేస్తున్నారా, చేస్తే ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ మనం అక్కడ డిస్కస్ చేస్తాము. దాన్నే మూల్యాంకనము అని అంటాం. తర్వాత చూడండి, పునరావలోకనము లేదా రీకన్సిడరేషన్. 5వ స్టెప్ ఏంటంటే పునరావలోకనం. 4వ స్టెప్కి వచ్చేటప్పటికి మూల్యాంకనము అంతా అక్కడ మనకు తేలిపోతుంది. ఏది మంచిగా చేస్తున్నారు, ఏది చేయట్లేదు, ఏది చేస్తే ఎందుకు చేస్తున్నారు, ఏది చేస్తే ఎందుకు చేయట్లేదు, రిజల్ట్ వచ్చినట్టుగా మనకు మొత్తం తేలిపోతుంది అనమాట. సమస్యని కనుక్కున్నాం, పరిష్కారాన్ని సూచించిన తర్వాత దాన్ని బోధించాం. కొత్త పద్ధతి బాగా చేస్తున్నారా లేదా, చేస్తే ఎందుకు చేస్తున్నారు, చేయకపోతే ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ కూడా మనకి మూల్యాంకనం స్టెప్లో తేలిపోతాయి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తర్వాతది పునరావలోకనము. అక్కడ సర్కిల్ ఆ బొమ్మ ఫాలో అవుతున్నారా మీరు? దాంట్లో నెంబర్స్ ఇచ్చారు చూడండి. 1, 2, 3, 4వది మూల్యాంకనము, 5వది పునరావలోకనం. అక్కడికి మళ్ళీ ఒక స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఈ బొమ్మ తప్పనిసరిగా వేస్తూ ఉండాలి. సో ఈ మూల్యాంకనము అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడ్డ, లేకపోతే ఎందుకు జరుగుతుంది ఎందుకు జరగట్లేదని తెలిసిన తర్వాత పునరావలోకనం చేస్తాం. మూల్యాంకనం చేసిన తర్వాత పునరావలోకనం చేస్తాం. ఈ పద్ధతులు అంతకుముందు సాధించిన ఫలితాల పునశ్చరణ వలన కొత్త పరిస్థితులు బహిర్గతం అవుతాయి. ఈ కొత్త పరిస్థితుల్లో ఇంకా పనిచేయవలసిన అవసరం ఉంటే ఈ మొత్తం పద్ధతిని కొత్త లేదా మార్చిన లక్ష్యాలతో మరలా మొదలు పెట్టాలి. కాబట్టి ఈ పద్ధతి నిరంతరంగా కొనసాగుతుంది. ఈ నిరంతరం అనే మాట అండర్లైన్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్. అది
విస్తరణ విద్యా విధాన కార్యక్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ అని ఇస్తారు పెట్టి. పునరావలోకనం అనమాట. ఈ పునరావలోకనం లేకపోతే రీకన్సిడరేషన్ అనేది నిరంతరంగా అలా జరుగుతూనే ఉంటుంది. సో ఈ స్టెప్లో మనం ఏం చేస్తామనంటే అన్నిటినీ మనం ఒక దీనిలో తీసుకుంటాం. మూల్యాంకనం కూడా చేసాం, ఎవాల్యుయేషన్ చేసాం, మొత్తం అంతా కూడా ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది. అప్పుడు మనకు కొన్ని విషయాలు తేలుతాయి. ఈ మనం ఏదైతే పరిజ్ఞానం లేకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నామో అది కరెక్టా కాదా, లేకపోతే ఆ ఏరియాకి సూటబుల్లా కాదా, ఇవన్నీ అప్పుడు తేలిపోతాయి అన్నమాట. మూల్యాంకనంలో ఇవన్నీ విషయాల మీద చర్చ జరుగుతుంది. అప్పుడు ఇంకా దాన్ని బెటర్గా చేయడం ఎలాగా, ఒకటి చెప్పాము వాళ్ళకి, ఆ పద్ధతి వాళ్ళు ఫాలో అయ్యారు, ఫాలో అయిన తర్వాత అనుకునే దిగుబడులు రాకపోయినా కొద్ది వరకు బెటర్గా వచ్చాయి. ఇంకా బెటర్గా రావాలంటే ఇంకా బెటర్మెంట్ కోసం ఏం చేయాలి అనే దాన్ని బట్టి రీకన్సిడరేషన్లో మనం ఆలోచిస్తాం అన్నమాట. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా, అనుకున్న దానికి ఇంకేమైనా మనం మార్పులు చేయాలా అనేది ఆలోచించిన తర్వాత అది రీకన్సిడరేషన్. అందుకే మనకి నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. సో ఎప్పుడైనా సరే దాంట్లో ఏమైనా మార్పులు చేయాలనుకున్నప్పుడు చేసేటువంటి స్టెప్ ఏంటంటే పునరావలోకనం. దీన్నే రీకన్సిడరేషన్ అన్నారు. ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. దీంట్లో ఎందుకు మనం ఇది నిరంతరంగా కొనసాగుతుంది అనే దానికి అక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. ప్రజలు మార్పు చెంది ఉంటారు. మనం ఏ టెక్నాలజీ అయితే చేయమన్నామో, మనం ఏ పని అయితే చేయమన్నామో ఆ పని చేయడం వల్ల ప్రజల్లో కొంత మార్పు అనేది వచ్చి ఉంటుంది. భౌతిక, ఆర్థిక, సాంఘిక మార్పులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. విస్తరణాధికారి క్రొత్త అవసరాలను మరియు అభిరుచులను గుర్తించేందుకు సన్నద్ధంగా ఉంటారు. సో ఈ పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే మనం ఒక టెక్నాలజీని వాళ్ళు ఫాలో అవ్వమని చెప్పిన తర్వాత ప్రజల పరిస్థితుల్లో కూడా మార్పు అనేది వస్తుంది. సో అప్పుడేంటి, ఇంకా బెటర్గా చేయడం ఎలాగా. పునరావలోకనం అంటే అది. రీకన్సిడరేషన్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ఏదైతే పరిష్కారాన్ని సూచించామో ఆ పరిష్కారానికంటే ఇంకా బెటర్గా చేయడం ఎలాగా, రైతులకి ఇంకా మంచి చేయడం ఎలాగా, ఇప్పుడు వచ్చే దిగుబడుల కంటే మరింత ఎక్కువ దిగుబడులు వచ్చేటట్టు చేయడం ఎలాగా అనేదంతా కూడా మనం పునరావలోకనం అనేటువంటి స్టెప్లో ఆలోచిస్తాం. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మొత్తం విస్తరణ విద్యలో ఒక సైకిల్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని డాక్టర్ జే పాల్ లీగన్స్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. సో విస్తరణ విద్య విధాన కార్యక్రమము అంటారు దీన్ని. విస్తరణ విద్య విధాన కార్యక్రమం అంటారు. ఈ కార్యక్రమంలో ఆ బొమ్మ వేసి ఈ 5 స్టెప్పుల గురించి వరుసగా రాస్తే దాదాపు ఒక 10 మార్కుల వరకు రావచ్చు, లేకపోతే ఒక 6 మార్కుల వరకు రావచ్చు. ఈ క్వశ్చన్ ఏంటంటే విస్తరణ విద్య అనగానేమి, విస్తరణ విద్య విధాన కార్యక్రమమును పట సహాయంతో వివరించుము అని అంటారు. సో ఈ పటం వేసేసి పటం దగ్గర అవన్నీ కూడా రాసి దాని గురించి ప్రతిదాని గురించి కింద రాస్తే ఒక 6 మార్కుల నుంచి 8 మార్కులు లేదా 10 మార్కుల వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివాం మనం. నీత విద్య మరియు విస్తరణ విద్య మధ్య భేదాలు రాయండి అంటారు. 6 మార్కులకి ఇదొకటి వస్తుంది. సో ఇవన్నీ వరుసగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వస్తాయి ఇవి. ఇందులో మొహమాటం ఏం లేదు. అక్కడ రాకపోయినా ఇక్కడ మిడ్ ఎగ్జామ్లోనైనా ఈజీగా వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే. సో విస్తరణ విద్య విధాన కార్యక్రమం అంటే డాక్టర్ జే పాల్ లీగన్ చేస్తాము. ఆ బొమ్మ మనం వేస్తాము. కార్యకర్త లేదా విస్తరణ కార్యకర్త అంటారు మనల్ని, లేకపోతే మిమ్మల్ని విస్తరణ కార్యకర్త లేదా వ్యవసాయ కార్యకర్త అని అంటారు. మీరు ఏం చేయాలంటే సమస్యని విశ్లేషించి దానికి సంబంధించిన ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఈ సమస్యకి ఇది పరిష్కారం అని చెప్పి వాళ్ళకి బోధించాలి. ఈ బోధించడానికి రకరకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ఏది మనకు అనుగుణంగా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. వీడియో చేస్తే వింటాడా, లేకపోతే అన్ని 4 రకాలైనటువంటి ఫోటోలు చూపిస్తే అర్థమవుతుందా, లేకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తే అర్థమవుతుందా, ఏంటనేది మనకి ఏ విధంగా కావాలనే దాన్ని మనమే డిసైడ్ చేసుకుని వాళ్ళకి చూపెట్టాలన్నమాట. రకరకాలైనటువంటి విస్తరణ బోధన పద్ధతులు ఎంచుకుని వాళ్ళకి ఆ పద్ధతులు చెప్పిన తర్వాత వాటిని ఫాలో అయ్యేటట్టుగా చేసి వాళ్ళు ఆ పద్ధతులన్నీ కూడా కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే దాన్ని మనం ఇవాల్యుయేషన్ చేయాలి. మూల్యాంకనం చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఇంకా మనం ఏదైతే సమస్యను ఎన్నుకున్నామో దాంట్లో ఏవైనా సమస్యలు వస్తున్నాయా, లేకపోతే అంతా బాగానే జరుగుతుందా అనేదంతా కూడా మనకు దేంట్లో తేలుతుంది, మూల్యాంకనంలో తేలుతుంది. మూల్యాంకనంలో తేలిన తర్వాత మనం ఏం చేస్తామంటే పునరావలోకనంలో మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంకా బెటర్గా చేయడం ఎలాగా అనే దాన్ని ఆలోచిస్తాం. సో ఈ పునరావలోకనం అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. సో ఇది దీనికి సంబంధించి రచన
ఉండాలి. సూచించబోయే పరిష్కారాలు వారికి సంతృప్తి ఇవ్వాలి. సో ఒక ఏదైనా సమస్యను మనం కనుక్కున్న ఈ గ్రామంలో సరైనటువంటి దిగుబడులు రావట్లేదు రైతులన్నింటికీ కూడా అనేది ఒక సమస్య. దాని గురించి రకరకాలుగా విషయాలన్నింటినీ కూడా మనం చర్చించిన తర్వాత రెండో స్టెప్లో మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని వాళ్ళకి చూపించాలి. దాన్నే ఉద్దేశాలు పరిష్కారాలు అన్నారు. మన ఉద్దేశం వాళ్ళకి చెప్పి ఈ విధంగా మీరు చేస్తే మీ గ్రామంలో దిగుబడులు పెరుగుతాయి. ఎకరానికి మీరు 5-6 బస్తాలు పండిస్తున్నారు, ఇలా చేస్తే కనీసం 30 బస్తాలు వస్తాయి. అయితే ఎకరానికి మీరు 30 బస్తాలు పండిస్తున్నారు, ఇలాగ ఈ విధంగా మీరు చేస్తే ఎకరానికి 50 బస్తాలు పండుతాయి అనేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఉద్దేశము లేదా పరిష్కారం అంటాం. సో దాన్ని మనం బోధిస్తాం అన్నమాట. అది ఎప్పుడు రెండో స్టెప్లో చేస్తాం. మొదటి స్టెప్లో ఏం చేస్తాము, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ మనం చేస్తాం. చెప్పు. రెండో దశకు వచ్చేటప్పటికి ఏంటంటే ఉద్దేశాలు లేకపోతే పరిష్కారాలు అంటారు. సో ఏ ఉద్దేశాలు మనకి ఏమున్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత పరిష్కారాన్ని మనం సూచించాలన్నమాట. గ్రామంలో దిగుబడులు రావాలి, రైతులందరికీ కూడా దిగుబడులు రావాలి అని అంటే దానికి ఏం చేయాలన్నమాట, ఒక పరిష్కారాన్ని మనం చూపెట్టాలి. వ్యవసాయ కార్యకర్తగా మనం గ్రామంలోకి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పరిష్కారంతో వెళ్ళాలన్నమాట. పరిస్థితిని విశ్లేషించుకున్నాం రకరకాలైనటువంటి సోర్సుల ద్వారా. ఇప్పుడు మనకి చెప్పారు కదా, వాటన్నిటి ద్వారా ఒక డేటా తీసుకున్న తర్వాత విశ్లేషణ జరిపిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ విశ్లేషణ చేసినంతటినీ కూడా తీసుకుని వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారాన్ని మనం తయారు చేస్తాం. రెండో స్టెప్లో జరిగేది అదే. సో పరిష్కారం అని చెప్పింది. పరిష్కారం నెంబర్ 1 ఏంటంటే గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ కూడా సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించట్లేదు. లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించకపోతే ఇంకా రకరకాలైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి. వాటి ద్వారా వచ్చు ఒక సమస్యను మనం కనుక్కున్న తర్వాత ఈ గ్రామంలో రైతులు ఎందుకు దిగుబడులు సాధించట్లేదు అది సమస్య అనుకోండి. దాని మీద మనం విపరీతమైనటువంటి విశ్లేషణ చేయాలి. ఎందుకు చేయట్లేదు, ఏంటి అసలు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అనేది అంతా కూడా మనం విశ్లేషణ అనేది చేయాలన్నమాట. అదే అక్కడ ఇచ్చారు. మొట్టమొదటి దశ ఏంటి అక్కడ, పరిస్థితుల విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో అక్కడ ఏవో ఇచ్చారు, దాంట్లో అన్నీ ఇచ్చారు. పరిస్థితిని విశ్లేషించటకు పరిస్థితికి సంబంధించినటువంటి వాస్తవ సమాచారం కావాలి. వాస్తవ సమాచారాన్ని ఏదో ఒక పద్ధతిలో మనం రాబడతాం. వాస్తవమైన సమాచారం ఏమనగా ప్రజల యొక్క ఆసక్తి, ప్రజలు ఏ విషయాల్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, వాళ్ళకి విద్య అందుతుందా లేదా, వారికి అసలు ఏం కావాలి, అలాగే వాళ్ళ తాలూకు సాంఘిక ఆచారాలు ఏంటి, వాళ్ళ ధోరణి ఎలా ఉంది, గ్రామస్తుల తాలూకు ధోరణి ఎలా ఉంది, వీటితో పాటు అక్కడ ఉండేటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, గృహాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏవైనా అత్యవసర సేవలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి వాస్తవంగా వాళ్ళకి దొరికేటువంటి అక్కడ ఉండేటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా సేకరించి దాన్ని బట్టి మనం విశ్లేషణ అనేది చేయాలన్నమాట. సమస్యను ఆ విధంగా మనం విశ్లేషణ చేయాలి. మొట్టమొదటి స్టెప్ ఏంటి, పరిస్థితి విశ్లేషణ. సో అలాగే రెండో స్టెప్కి వద్దాం. ఆ ట్రయాంగిల్ లేకపోతే అక్కడ ఇచ్చారు కదా, అది ఆ బొమ్మ ఎక్కడైనా సరే వేయాల్సిందే. పాల్ లీగాన్స్ గురించి, విస్తరణ విద్య గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఆ బొమ్మ వేసి 5 పాయింట్లు 5 చోట్ల మనం అలాగా గుర్తించేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అయింది. సో మొట్టమొదటిది పరిస్థితి, సమస్యలు. రెండవది వచ్చేటప్పటికి ఉద్దేశాలు నిర్ణయించుకోవడం. సాధారణ ఉద్దేశాలకు మరియు ప్రత్యేక ఉద్దేశాలకు మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తించాలి. సభ్యులు ముఖ్యమైన కొన్ని సమస్యలను మాత్రమే తీసుకుని వాటి లక్ష్యాలను నిర్ణయించుకునే విధంగా ప్రణాళిక. డాక్టర్ జే పాల్ లేగాన్స్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది. విస్తరణ విద్య పితామహుడు డాక్టర్ జే పాల్ లేగాన్స్. విస్తరణ విద్యకు సంబంధించినంత వరకు విస్తరణ విద్య పితామహుడు. విస్తరణ విద్య పితామహుడు డాక్టర్ జే పాల్ లేగాన్స్. సో దాంట్లో మీరు చూసేటట్టయితే అక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఒకటి ఇచ్చారు. చూసేటట్టు ఒక్కోదానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. అక్కడ 1, 2, 3, 4, 5 అని ఒక 5 నెంబర్లు ఉన్నాయి. ఇది ఒక సైకిల్ అన్నమాట. సో ఈ విస్తరణ విద్య అనే దాన్ని ఎలా చేయాలి, ఇప్పుడు విస్తరించడం అని అనుకున్నాం. ల్యాబ్లో లేకపోతే ప్రయోగశాలలో కనుక్కున్నటువంటి కొత్త విషయము, లేకపోతే ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్తో నాట్లు వేయడం అనే విషయాన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి.
అలాంటప్పుడు ఈ తీసుకువెళ్ళడంలో చాలా రకాలైనటువంటి స్టెప్స్ ఉంటాయని చెప్పాడు పాల్ లీగాన్స్. సో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి అని చెప్పాడు అనమాట. ఈ విస్తరించడం అని అనుకున్నాం, ఎలా విస్తరించేస్తాం? ఊరికే విస్తరించేయడం కుదరదు. కాబట్టి ఆ విస్తరించడంలో కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పాడు అనమాట. ఏదైనా ఒక విషయం, లేకపోతే కొత్త టెక్నాలజీ, లేకపోతే కొత్త విషయం, లేకపోతే ప్రయోగశాలలో కొత్తగా కనుక్కున్నటువంటి విషయం, దాన్ని రైతు దగ్గరికి చేర్చాలి అని అంటే డైరెక్ట్గా చేర్చడం కుదరదు. దాంట్లో కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పాడు. అందులో ఉన్నటువంటి స్టెప్సే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది పరిస్థితి మరియు సమస్యల విశ్లేషణ. అది మొట్టమొదటి పాయింట్ అన్నమాట. పరిస్థితి మరియు పెంచట్లేదు కాబట్టి వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేయాలి అనే దాన్ని చేసాం. సపోజ్ గ్రామంలో కూలీలు ఎవరూ లేరు, వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు అనుకోండి. సో వరి నాట్లు వేసే టైం కల్లా కూడా రైతు ఏం చేస్తున్నాడు, మిగిలిన పక్కన ఉండేటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడి నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తుంది. సో ఇలాగా పక్క గ్రామాల వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేయొచ్చు. సో వరి నాట్లు వేయడానికే అసలు దానికి ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా అక్కడే పెట్టేస్తున్నాడు. సో ఇంక మరి దాని మీద ఏం లాభం వస్తుంది? ఇది సమస్య. సో అప్పుడు ఏం చేస్తారంటే, సో ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ ఒక దాన్ని తీసుకొచ్చి దాంతోపాటు వరి నాట్లు వేయించుకుంటే ఈ సమస్య సులువుగా పరిష్కరించుకోవచ్చు. రైతులు ఏం చేస్తున్నాడు, దానికి సంబంధించినటువంటి పెట్టుబడి మొత్తం ఈ నాట్లు వేయడానికే సరిపోతుంది. ఎందుకంటే గ్రామంలో కూలీలు లేరు, వాళ్ళు మిగతా ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో ఉన్నటువంటి కూలీలను పెట్టుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి నాట్లు వేయించుకోవాలని అనుకుంటే కుదరట్లేదు, ఎందుకంటే ఎక్కువ డబ్బు అవుతుంది. సో ఈ డబ్బు అంతా కూడా దాని పెట్టుబడికే మొత్తం సరిపోతుంది, దాని మీద వచ్చేటువంటి దిగుబడి ఏమీ ఉండటం లేదు. సో ఇలాంటివన్నీ జరిగిన తర్వాత దానికి పరిష్కారం ఏంటి సూచిస్తాడు కార్యకర్త, వ్యవసాయ కార్యకర్త? ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఒక ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కొనుక్కోవడమో లేకపోతే అద్దెకి తెచ్చుకోవడమో చేసుకుని దాని ద్వారా నాట్లు వేసుకునేటట్టయితే చాలా వరకు డబ్బులు మిగిలించుకోవచ్చు అని చూపిస్తాడు అనమాట. దాన్ని మనకి ఏమంటారు, పరిష్కారం అంటాం. మొట్టమొదటి దాన్ని అనాలిసిస్ అంటే, రెండవ దాన్ని ఏమంటాము, పరిష్కారాన్ని మనం చూపిస్తాం అన్నమాట. పరిష్కారాన్ని మనం అతనికి చూపిస్తాం, రైతుకి మనం చెప్పాలి. అతని పరిస్థితిని అంతటిని కూడా విశ్లేషించిన తర్వాత ఈ విధంగా చేస్తే మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా నీకు, మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం వస్తుంది. మిగతా సమస్యలు వాటి తాలూకు విశ్లేషణ, దాన్ని ఏమన్నారు అక్కడ, ఎనాలిసిస్ ఆఫ్ ది సిచ్యువేషన్ అన్నారు. సో ఆ పరిస్థితిని మనం విశ్లేషించుకోవాలి, ఆ సమస్యని మనం విశ్లేషించుకోవాలి. అది మొట్టమొదటి స్టెప్గా తీసుకోవాలని చెప్పాడు అనమాట. ఎవరు? డాక్టర్ జే పాల్ లీగాన్స్. విస్తరణ విద్యలో క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగచ్చు. విస్తరణ విద్య విధాన కార్యక్రమాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అన్నారు. విస్తరణ విద్య పితామహుడు ఎవరు అని అంటే పాల్ లీగాన్స్. సో పాల్ లీగాన్స్ ఏంటంటే ఒక 5 రకాలైనటువంటి స్టెప్స్ మనకి ప్రతిపాదించాడు. అందువల్ల ఏంటంటే డాక్టర్ జే పాల్ లీగాన్స్ చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలన్నమాట, పరిస్థితిని విశ్లేషించాలి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మనం పిఆర్ఏ టెక్నిక్లో ఏదైనా సమస్య తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ముందుగా మనం అప్పుడు ఏం చేయాలి, విశ్లేషించాలి, పరిస్థితిని విశ్లేషించాలన్నమాట. ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులందరికీ కూడా దిగుబడులు ఎందుకు తక్కువగా వస్తున్నాయి, అదొకటి. ఈ గ్రామంలో ఉండేటువంటి రైతులు ఆధునిక వ్యవసాయ టెక్నాలజీని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు, లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ వీళ్ళకి అందడం లేదా, లేకపోతే రైతులకు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఎందువల్ల ఇలా జరుగుతుంది? మిగిలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మంచి దిగుబడులు వస్తూ ఉంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎందుకు సరైనటువంటి దిగుబడులు రావటం లేదు? దీన్ని ఏమంటారంటే పరిస్థితుల విశ్లేషణ అని అంటారు, ఎనాలిసిస్ అనమాట. ఎందుకు ఇలా జరిగింది ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనే దాన్ని మనం ఏమంటామంటే పరిస్థితుల విశ్లేషణ అంటాం. సో పాల్ లీగాన్స్ చెప్పిన దాని ప్రకారం మొట్టమొదటి స్టెప్ ఏంటంటే విశ్లేషించాలి. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా మనం ఆ సమస్యను కనుక్కోవాలి. పిఆర్ఏ టెక్నిక్ అవ్వచ్చు,